ఈ వీడియోలో టోటల్ 12 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ లో అసలు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు బిల్డ్ చేస్తాం, నార్మల్ అప్లికేషన్ కి ఒక SPA కి తేడా ఏంటి, అండ్ రియాక్ట్ అప్లికేషన్స్ ఎందుకు అంత ఫాస్ట్ గా ఉంటాయి, ఎందుకు అంత స్మూత్ గా ఉంటాయి అన్నది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇంక్లూడింగ్ డెవలపర్ టూల్స్. అక్కడ స్టార్ట్ అయ్యి మనకి రియాక్ట్ అప్లికేషన్స్ లో మల్టిపుల్ పేజ్ ఉంటాయి కదా, హోమ్ పేజ్ ఉంటుంది, అబౌట్ పేజ్ ఉంటుంది, ఫీడ్ పేజ్ ఉంటుంది, ఇలా చాలా పేజ్ ఉంటాయి. సో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఎలా నావిగేట్ అవుతామో, ఆ నావిగేట్ అయ్యే ప్రాసెస్ ని ఎంత స్మూత్ గా చేయాలి, ఎంత ఎఫిషియెంట్ గా ఉంటుంది, సో ఇదంతా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ మీరు ఒక రియాక్ట్ డెవలపర్ అవుదాము అనుకుంటే మీకు ఈ రౌటింగ్ అన్న కాన్సెప్ట్ వచ్చి తీరాలన్నమాట. ఎందుకంటే ఒక పేజ్ టు ఇంకొక పేజ్ నావిగేషన్ రాకపోతే మనం అసలు రియాక్ట్ అప్లికేషన్స్ బిల్డ్ చేయలేం. కాబట్టి చాలా క్లియర్ గా స్క్రాచ్ నుంచి మీకు అసలు రియాక్ట్ అప్లికేషన్స్ లో రౌటింగ్ ఎలా జరుగుతుందో తెలియకపోయినా సరే అర్థమయ్యేంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు రావడం మీ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో మీకు అయితే కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ వచ్చిన స్కిల్ ని ఇంకొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. నేను ఈ వీడియోలో వాడిన ప్రెజెంటేషన్, బిల్డ్ చేసిన కోడ్ ఇదంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. ఈవేళ మనం చూసుకునేది రియాక్ట్ రౌటర్ అనమాట. రియాక్ట్ రౌటర్ అంటే ఇప్పుడు మనం పేజెస్ బిల్డ్ చేస్తాం కదా, ఎంతసేపు అన్ని ఒకే స్క్రీన్లో చూపించాం. మనం ఫ్యూచర్లో మనం కూడా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాము. అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు దానికి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో హోమ్ పేజ్, వీడియో పేజ్, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లో మన ప్రొఫైల్ పేజ్, ఇలా డిఫరెంట్ పేజ్ ఉంటాయి కదా. సో అలాంటి పేజెస్తో ఉన్న అప్లికేషన్ని మనం కూడా బిల్డ్ చేయాలి అంటే మనకి ఈ రియాక్ట్ రౌటర్ అన్నది కంపల్సరీగా వచ్చి తీరాలన్నమాట. ఇంక దీంట్లో మళ్ళీ డిస్కౌంట్లు కానీ వేరే ఆలోచన కానీ ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ అసలు రియాక్ట్ రౌటర్ అంటే ఏంటో చూసే కన్నా ముందు ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తాం అది చూద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్ SPA అంటే ఏంటి, సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి ఇది చూపిస్తా. దీని తర్వాత వాట్ ఈస్ రియాక్ట్ రౌటర్ డామ్, దాని తర్వాత ఎందుకు అసలు ఆ రియాక్ట్ రౌటర్ డామ్ అన్నది దేనికి వాడతాము, దాని తర్వాత ఫస్ట్ అది ఇన్స్టాల్ చేస్తాము. చేశాక బ్రౌజర్ రౌటర్ అని చెప్పి ఒక ర్యాపర్ ఉంటుంది. సో ఆ ర్యాపర్ అంటే ఏంటి, అసలు ఆ ర్యాపర్ దేనికి వాడతాం, ఇదంతా. దాని తర్వాత క్రియేటింగ్ డిఫరెంట్ పేజెస్ ఫర్ రౌటింగ్. ఓకే, సో ఎందుకు చెప్పాను కదా, ఒక అప్లికేషన్లో మనకి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ పేజెస్ మనం టు అండ్ ఫ్రో వెళ్తూ రావాలి. అంటే హోమ్ పేజ్కి వచ్చాక నువ్వు మళ్ళీ ఎక్కడ రాకూడదు అంటే అవ్వదు. అది యూజర్ ఇష్టం. ఆడు ఎన్నిసార్లు అయినా అవతల పేజ్కి వెళ్తాడు, ఎన్నిసార్లు అయినా మళ్ళీ ముందు పేజ్కి వస్తాడు. కాబట్టి ఆ మల్టిపుల్ పేజెస్ అవి క్రియేట్ చేసి దానిలో రౌటింగ్ అది కూడా క్రియేట్ చేద్దామా. దాని తర్వాత యూజింగ్ రౌట్స్ అండ్ రౌట్ ట్యాగ్స్. దాని తర్వాత లింక్ ట్యాగ్ వాడి ఎలా నావిగేట్ చేస్తాము, క్రియేటింగ్ అ సింపుల్ నావ్ బార్. ఓకే, దాంతోపాటు ప్రోగ్రామాటిక్ నావిగేషన్ విత్ యూజ్ నావిగేట్ అన్న ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో ఆ యూజ్ నావిగేట్ అది వాడి ప్రోగ్రామాటిక్ గా ఎలా మనం నావిగేట్ చేస్తాము, పేజెస్ కి అటు ఇటు ఎలా వెళ్తాము. దాని తర్వాత నెస్టెడ్ రౌట్స్ అని ఉంటుంది. ఓకే, సో అసలు ఆ నెస్టెడ్ రౌట్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా బిల్డ్ చేస్తాము, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి 404 పేజెస్ అవి ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేసి ఉంటే 404 పేజెస్ మనకి ఆ వెబ్సైట్ లో ఇచ్చిన లింక్స్ కాకుండా మనం వేరే ఏదైనా లింక్ కొడితే అది 404 నాట్ ఫౌండ్ అనే పేజ్ తీసుకెళ్తుంది. సో అది ఎలా సెటప్ చేయాలి, ఇదనమాట ఈ వీడియో స్ట్రక్చర్. ఓకే, సో కొద్దిగా స్ట్రక్చర్ అటు ఇటు అవుతూ ఉంటుంది, కొద్దిగా ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ ఏం చేస్తాను మనకు కూడా ఇంకా తెలియదు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొకటి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ SPA? సో SPA స్టాండ్స్ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఓకే, SPA స్టాండ్స్ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇట్ లోడ్స్ ఓన్లీ వన్ HTML పేజ్. ది పేజ్ నెవర్ రీలోడ్స్ డ్యూరింగ్ ది నావిగేషన్. అంటే నెవర్ రీలోడ్స్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఒక పేజ్ నుంచి, అంటే ఇప్పుడు ఈ హోమ్ పేజ్ నుంచి అబౌట్ పేజ్కి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ పేజ్ అంతా రీలోడ్ అవ్వదు. ఓన్లీ లోపల ఉన్న కంటెంట్ మాత్రమే మారుతూ ఉంటుంది సింగిల్ పేజ్ అప్లికేషన్లో. ఓకే, కంటెంట్ అప్డేట్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ రౌటర్. ఇందాక చెప్పారు కదా, పేజ్కి మారాలంటే రియాక్ట్ రౌటర్ అనేది మనం వాడి తీరాలి. అండ్ మేక్స్ ది యాప్ ఫీల్ ఫాస్ట్ అండ్ స్మూత్. మనకి డిఫరెన్స్ తెలియదు, వేరే పేజ్కి వెళ్తున్నాము లేకపోతే పేజ్కి మారే మధ్యలో స్ట్రక్ అవుతుంది, అసలు ఇవేం తెలియదు అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంతా. అండ్ కీ ఫీచర్స్ ఏంటి సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో, నో ఫుల్ పేజ్ రీలోడ్స్, ఫాస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్, URL చేంజెస్ యూజింగ్ జావా స్క్రిప్ట్. మనం ముందు వీడియోస్లోని బూట్ స్ట్రాప్ అది వాడాం కదా. సో బూట్ స్ట్రాప్ అది ఎలా వాడాము, బూట్ స్ట్రాప్ ఒక పేజ్లో ఆడ 3 లింకులు ఇస్తాడు, ఆ 3 లింకులు తీసుకొచ్చి మనం మన HTML పేజ్లో పెట్టుకున్నాం. ఓకే, సో అలా వాడుకునే మెథడ్ని మనం CDNs అంటాం. ఓకేనా, సో CDNs లైక్ బూట్ స్ట్రాప్ లోడ్ ఓన్లీ వన్స్. సో అది ఏంటి అన్నది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇప్పుడు మీరు ఇచ్చేది చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ మీద లెఫ్ట్గా ఉండేది మనం రియాక్ట్ యూజ్ చేసాం అనమాట. నేను ప్రాక్టీస్ కానీ చేసుకున్నాను. ఓకే, సో ఇది మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్. అండ్ ఇది మనం రెగ్యులర్గా ముందంతా చేసాం కదా. ఇప్పుడు ఈ హోమ్కి ఒక .html ఫైల్, అబౌట్కి ఒక .html ఫైల్, కాంటాక్ట్కి ఒక .html ఫైల్. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఈ కోడ్ బేస్ చూసాం అనుకోండి, ఇది మనం ఎప్పుడు చేసేది. ఇప్పుడు ఇది ఉంది కదా, హోమ్, కాంటాక్ట్, అబౌట్. ఇప్పుడు ఈ హోమ్లో ఏముంది, హోమ్ పేజ్ అని ఉంది. అదే ఇప్పుడు మనం ఈ అబౌట్కి వెళ్ళాం అనుకోండి, అబౌట్ ఉంటుంది. కాంటాక్ట్కి వెళ్తే కాంటాక్ట్ అని ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేజ్ రీలోడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మనం ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి మారినా సరే రీలోడ్ అవుతూ ఉంటుంది. ఇంకొద్ది క్లియర్గా మీకు చూపిస్తా. సో ఇది ఇప్పటి వరకు మనం చేసిన వే. ఓకేనా, మనం రీసెంట్గానే రియాక్ట్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేసాము.
ఓకేనా. లాస్ట్ ప్రాజెక్ట్లో ఏం చేసాం మనం, లాస్ట్ ప్రాజెక్ట్లో ఏం చేసామంటే టు డూ లిస్ట్ చేసాం, అదంతా పక్కన పెట్టాను. ఇప్పుడు వరకు మనం రియాక్ట్ నుంచి ఇంకా ఫ్యూచర్లో మనం రియాక్ట్ యూస్ చేసి ఏ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నా సరే అది ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్. ఓకే, సో మీరు ఇప్పుడు తెలియకుండానే ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ డెవలపర్స్ మీరు. ఓకేనా. సో సింగిల్ పేజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఎస్పీఏలో ఏముంటుంది, రియాక్ట్ మొత్తానికి ఒకటే index.html ఫైల్ ఉంటుంది. ఇదంతా ఎలా వస్తుందన్న నేను మీకు చూపిస్తా, ఇది జస్ట్ మీకు డిఫరెన్స్ తెలియడానికి చూపిస్తున్నాను. ఓకే, సో ఈ index.html ఫైల్లో మనం ఈ 3 లింక్స్, నేను ఇందాక చెప్పాను కదా బూట్ స్ట్రాప్ నుంచి మనం 3 లింక్స్ పేస్ట్ చేసుకుంటామని, ఆ 3 లింక్స్ ఇవి. ఓకే, సో మీకు కోడ్ క్లియర్ కదా. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఈ రెండింటికి మీరు కన్సోల్ ఓపెన్ చేయండి, ఇలా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని కొడితే మీకు కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. డెవలపర్ టూల్స్ అంటాం వీటిని. సో ఈ డెవలపర్ టూల్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి నెట్వర్క్ ట్యాబ్ ఉంటుంది, ఇదండి ఇది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమవుతుంది, మీరు మీ అప్లికేషన్ నుంచి ఎన్ని అయితే నెట్వర్క్ కాల్స్ చేస్తున్నారో ఆ నెట్వర్క్ కాల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ లిస్ట్లో. ఇక్కడ ఈ ప్రిజర్వ్ లాగ్ మీద అన్టిక్ చేయండి, డిజేబుల్ క్యాష్ అని ఉంది కదా అది టిక్ చేసి ఉంచండి. సేమ్ అలానే ఈ ఎస్పీఐలో కూడా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి, వస్తుంది. సో ఇక్కడ కూడా నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళండి. సో ఈ ట్యాబ్ అంతా ఎస్పీఐ అప్లికేషన్ది, ఈ ట్యాబ్ అంతా మనం రెగ్యులర్గా బిల్డ్ చేసే నార్మల్ .html అప్లికేషన్స్ది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా వెళ్ళి పేజ్ రీలోడ్ చేయండి. ఇక్కడ చూసారా 1 2 3 4 5 నెట్వర్క్ కాల్స్ వెళ్ళాయి. ఓకేనా. అండ్ సేమ్ ఇక్కడ కూడా మీరు రీలోడ్ చేయండి. మనకి ఇక్కడ ఇన్ని వెళ్ళాయి. ఇన్ని ఎందుకు వెళ్ళాయి అంటే మనలో కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి, రియాక్ట్ అప్లికేషన్లో కాంపోనెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇన్ని కాల్స్ వెళ్ళాయి. బట్ మీకు క్లియర్గా అర్థం అవడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆల్ అన్నది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ఆల్ తీసేసి సిఎస్ఎస్ మీద సెలెక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ .css టైప్ నెట్వర్క్ కాల్స్ ఏమైతే వెళ్ళాయో అవి మాత్రమే మీకు కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా నేను చూపించండి, ఇది కొట్టండి, ఇది కొట్టండి. సో ఇప్పుడు మనకు నెట్వర్క్ కాల్స్లో అంతా 0 అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా 0 అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ ప్రిజర్వ్ లాగ్ దగ్గర టిక్ చేయండి. టిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పేజ్ ఇది రీలోడ్ చేయండి, bootstrap.min.css. ఓకే ఫైన్, ఇక్కడ రీలోడ్ చేయండి. ఇక్కడ కూడా bootstrap.min.css అయిపోయింది. ఒకసారి అన్నది కామన్గా కాంటాక్ట్ అయ్యింది. ఇప్పుడు మీరు ఈ కాంటాక్ట్ పేజ్లో కదా ఉన్నారు, కాంటాక్ట్ నుంచి అబౌట్కి వెళ్ళారు అనుకోండి. ఇక్కడ చూసారా మళ్ళీ ఇంకొకసారి కాల్ అయింది. ఇక్కడ మీకు ఎన్నిసార్లు ఆ రికార్డ్ కనిపిస్తే అన్నిసార్లు కాల్ అయినట్టు. ఇప్పుడు హోమ్లోకి వెళ్తే మళ్ళీ మీకు 3rd టైం వచ్చింది. అలా మీరు ఎన్నిసార్లు మారితే అన్నిసార్లు ఈ bootstrap.min.css అనేది కాల్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ అప్లికేషన్. బట్ ఇప్పుడు ఇది మన ఎస్పీఐ అన్నా కదా, సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నా కదా. సో దీనిలో ఏమవుతుంది, ప్రస్తుతానికి మనం హోమ్ పేజ్లో ఉన్నాం. ఓకే, ఒకసారి అయ్యింది. ఇప్పుడు మనం అబౌట్కి మారుదాం, రెండోసారి అయ్యిందా లేదు. కొన్ని కాంటాక్ట్కి మారుదాం, అయ్యిందా లేదు. యూజర్కి వెళ్ళింది అయినా సరే అవ్వలేదు, డాష్ బోర్డ్కి వెళ్ళింది అయినా సరే అవ్వలేదు. ఇక్కడ మనకి డిఫరెన్స్ అంతా ఏమవుతుంది అంటే మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఒకటే index.html ఫైల్ ఉంటుంది. కాబట్టి ఈ index.html ఫైల్ అన్నది మీరు ఎన్ని పేజెస్ మారినా సరే లోపల ఉన్న కంటెంట్ అంటే ఇదంతా మారుతుంది తప్ప మీకు సేమ్ మళ్ళీ index.html ఫైల్ అనేది రీలోడ్ అవ్వదు. అందుకే మీకు ఇక్కడ రిఫ్రెష్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ హోమ్కి వెళ్ళాం, రిఫ్రెష్ అయిందా లేదు. ఇప్పుడు ఒక్కసారి కొద్దిగా దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, దీని మీద జూమ్ చేయడం కూడా అవ్వదు. అబౌట్కి వెళ్ళాము, రీలోడ్ అయిందా లేదు. కాంటాక్ట్కి వెళ్ళాము, రీలోడ్ అయిందా లేదు. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ రిఫ్రెష్ మీద ఫోకస్ చేయండి. క్రోమ్కి వెళ్ళాము, ఇక్కడ చూసారా అయ్యిందా. అబౌట్కి వెళ్ళాము, రిఫ్రెష్ అయింది. కాంటాక్ట్కి వెళ్ళాము, రిఫ్రెష్ అయింది. సో మనకి ఈ ఎస్పీఎస్ దగ్గర వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే నో ఫుల్ పేజ్ రీలోడ్స్. ఇక్కడ మనకు 3 లింక్లే ఉన్నాయి కాబట్టి మనకి పెద్దగా డిఫరెన్స్ తెలియదు. రీలోడ్ అయినా అవ్వకపోయినా ఒకేలాగా ఉంటుంది, ఒకే స్పీడ్తో ఉంటుంది అనుకోవడానికి. మనం బిల్డ్ చేస్తున్నప్పుడు మనం పెట్టే లింక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి మనం ప్రతిసారి ఇంకా పేజ్ రీలోడ్ చేసిన ప్రతిసారి మొత్తం అన్ని లింకుల నుంచి తెచ్చుకోవాలి అంటే ఒకటి పేజ్ లో అయిపోతుంది, రెండోది వాడుతున్నోడికి నెట్ వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. ఎందుకంటే ప్రతిసారి మీకు నెట్వర్క్లో 12 MB 15 MB 10 MB అలా మీరు పేజ్ రీలోడ్ చేసిన ప్రతిసారి తేవాలి అంటే అడు ప్రతిసారి రీలోడ్ చేశాడు అనుకోండి 10 times into 10 MB 100 MB అయిపోతుంది. అక్కడ వేస్ట్ కదా అడిగి. సో అలాంటప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, వేరే పేజ్కి వెళ్తాం కదా. కాబట్టి మనం ఆ ఛాన్స్ యూజర్కి ఇవ్వకూడదు. కాబట్టి ఈ ఎస్పీఏస్ అన్నవి మనం బిల్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్పీఎస్ అన్నది ఏమి మళ్ళీ మనం స్పెషల్గా ఏం నేర్చుకోకర్లేదు. ఇప్పుడు మనం రియాక్ట్ నేర్చుకుంటున్నాం కదా, అది ఒక ఎస్పీఐ అప్లికేషన్, సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో నో ఫుల్ పేజ్ రీలోడ్స్ ఇది మనం చూసాము. ఫాస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇది మనం చూసాము. యూఆర్ఎల్ చేంజెస్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది, యూఆర్ఎల్లో కాంటాక్ట్ ఉంది, ఇక్కడ contact.html ఉంది. ఇప్పుడు ఇక్కడ హోమ్ అని కొడితే యూఆర్ఎల్ అప్డేట్ అయింది కానీ పేజ్ రిఫ్రెష్ అయింది. ఇప్పుడు ఇక్కడ హోమ్ అని కొడితే పేజ్ రిఫ్రెష్ అయిందా లేదు కానీ యూఆర్ఎల్ అప్డేట్ అయింది. ఓకేనా. సో ఇక్కడ యూఆర్ఎల్ అప్డేట్ అనేది జావా స్క్రిప్ట్తో అవుతుంది. నెక్స్ట్ సిడియన్స్ లైక్ బూట్స్ట్రాప్ లోడ్ ఓన్లీ వన్స్ ఇది కూడా మనం చూసాము ఇందాక. ఓకేనా. సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఎన్ని పేజెస్కి వెళ్ళినా సరే మనకి ఒకసారి లోడ్ అయింది. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి నార్మల్ .html ఫైల్. దాంట్లో ఏంటి ఎన్నిసార్లు పేజ్ మారితే అన్నిసార్లు మళ్ళీ సిడిఎన్ లింక్స్ అన్నీ మళ్ళీ రీస్టోర్ అయ్యాయి కదా.
సో అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎస్పీఐ అంటే ఏంటో. అర్థమైపోతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, క్రియేటింగ్ వెబ్సైట్ పేజెస్. సో క్రియేటింగ్ వెబ్సైట్ పేజెస్ కన్నా ముందు మనం ఏం చేస్తామో రియాక్ట్ అప్లికేషన్ మాత్రం బిల్డ్ చేస్తాం. సో అది చేయడానికి ఏం చేస్తాము, ఒక ఫోల్డర్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఒక ఫోల్డర్కి వెళ్ళి ఆ ఫోల్డర్లో ఓపెన్ విత్ విఎస్ కూడా కొట్టండి. ఇప్పుడు మనం ఇక్కడ కొత్త రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. ఓకేనా, సో npm create with latest ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి, రౌట్స్ డెమో అని. రియాక్ట్ చూస్ చేసుకోండి, జావా స్క్రిప్ట్ చూస్ చేసుకోండి వేరియంట్. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, సిడి రౌట్స్ డెమో. సిడి రౌట్స్ డెమో అని ఎందుకు ఇస్తున్నాము, రౌట్స్ డెమో ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాము, రౌట్స్ డెమో కదా, కాబట్టి సిడి రౌట్స్ డెమో. దీని తర్వాత అడిగే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయమని ఇచ్చాడు, npm ఇన్స్టాల్. కాబట్టి npm ఇన్స్టాల్ వాడు అక్కడ ఇస్తాడు. మనం దీని తర్వాత ఏమేమి రన్ చేయాలన్నది ఇక్కడ చూసారా, నౌ రన్. ఫస్ట్ ఏంటి, సిడి రౌట్స్ డెమో. దాని తర్వాత ఏంటి, npm ఇన్స్టాల్. దాని తర్వాత ఏంటి, npm రన్ డెమో. ప్రస్తుతానికి మనం ఈ సెకండ్ స్టెప్ లో ఉన్నాం, npm ఇన్స్టాల్ జరా. ఇది అయిపోయాక ఇక్కడ చూసారా కింద ఫైల్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. కొద్దిగా టైం పడుతుంది, లైట్ తీసుకోండి, అయిపోయింది. అది మీ నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది. నెట్ స్పీడ్ ఉంటే బేగా ఇన్స్టాల్ అయిపోతుంది, లేకపోతే కొద్దిగా టైం పడుతుంది, లైట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయి లాస్ట్ ఏం కమాండ్ ఎగ్జిక్యూట్ చేయమన్నాడు, npm రన్ డెవ్. ఇప్పుడు వెళ్ళి npm రన్ డెవ్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీ సర్వర్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది మన కోడ్. ఏం చెప్పా, రియాక్ట్ అప్లికేషన్ మొత్తానికి ఒకటే index.html ఉంటుంది. ఇంక మీరు ఎక్కడైతే దిగినా సరే index.html కనిపించదు. ఓకేనా, ఈ నోడ్ మాల్స్ అన్నది ఓపెన్ చేయకండి, అది వేస్ట్. అది వేస్ట్ అంటే అదే ఇంపార్టెంట్, కానీ మనకు వేస్ట్. మనం దాంట్లో చేయగలిగేది ఏమి ఉండదు. మనం ఇన్స్టాల్ చేసుకున్న అన్ని ఫైల్స్ అన్ని కలిపి నోడ్ మాడ్యూల్స్ అన్న దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు అది ఓపెన్ చేయకండి, మిగతా చూసుకుందాం. ఓకే, సో పబ్లిక్లో లేదు, ఎస్ఎస్లో ఏమైనా ఉందా, లేదు. కాబట్టి index.html ఫైల్ ఒకటి ఉంటుంది. దీని తర్వాత మనకి మెయిన్ ఏంటి, app.jsx. ఓకే, ఫస్ట్ ఈ స్టైలింగ్ అంతా తీసేయండి, index.css ఉంటుంది, ఇది తీసేయండి, సెట్. ఇప్పుడు app.jsxకి వెళ్ళి ఇది ఎలా తీసేయండి, అంటే అది ఇచ్చిన తర్వాత తీసేస్తున్నాం అంతే. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇంకేం చేయట్లేదు, తీసాం కాబట్టి పేజ్ మనకి బ్లాంక్ అయిపోయింది. ఫైన్. ఇప్పుడు మనం ఈ ఎస్ఆర్సీ ఉంది కదా, ఎస్ఆర్సీ అంటే సోర్స్ అనమాట. ఓకేనా, సో ఈ సోర్స్ ఫోల్డర్లో మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి, పేజెస్ అని. పేజెస్లో మనం మళ్ళీ ఏం చేస్తాము, ఒక 3 పేజెస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, home.jsx, contact.jsx, about.jsx. ఓకేనా, సో ఇప్పుడు ఈ హోమ్కి వెళ్ళండి, ఇంపోర్ట్ రియాక్ట్. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ జూమ్ సరిపోవట్లేదు, మనం వీడియోలో చెప్పేది అనుకుంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి ఇంకొద్ది జూమ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఫంక్షన్ హోమ్ పేజ్ ఇచ్చాక రిటర్న్. ఇక్కడ ఏం చేస్తాము, జస్ట్ ఒక నార్మల్ h1 వెల్కమ్, దిస్ ఇస్ హోమ్ పేజ్. సేమ్ ఇలానే కాపీ చేసి కాంటాక్ట్లో పెట్టండి, హోమ్ పేజ్ బదులు కాంటాక్ట్ పేజ్, దిస్ ఇస్ కాంటాక్ట్ పేజ్. ఓకేనా, అండ్ సేమ్ అలానే అబౌట్లో కూడా పేజ్ చేసి అబౌట్ పేజ్, వెల్కమ్, దిస్ ఇస్ అబౌట్ పేజ్. సో ఇప్పుడు మనకి ఏంటి, టోటల్ ఎన్ని పేజ్ ఉన్నాయి, 3 పేజ్ ఉన్నాయి, హోమ్, అబౌట్, కాంటాక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మూడింటిని కూడా ఈ app.jsx ఉంది కదా, దీనిలోకి మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫస్ట్ ఏంటి, హోమ్ పేజ్. మనం పేజెస్ క్రియేట్ చేసాం, బట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, లేదు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ నేమ్ ఏమి ఇచ్చాము, హోమ్ పేజ్ కదా ఇచ్చాము, కాంపోనెంట్ నేమ్ అంటే ఇది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, సేమ్ ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంటాక్ట్ పేజ్. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అబౌట్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం మన పేజ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సేమ్ ఇందాకట్లాగా అబౌట్ ఇంపోర్ట్ అని పెట్టి హోమ్ టైప్ చేస్తే మనకి రికమెండేషన్స్లో వస్తుంది. ఎందుకు, ఆల్రెడీ ఒక దగ్గర ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దాన్ని ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సేమ్ ఇలానే మిగతా కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. కాంటాక్ట్ పేజ్, ఫైన్, ఇంపోర్ట్ అబౌట్ పేజ్. సో ఇక్కడ మనకి 3 పేజెస్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ 3 పేజెస్ని మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఏంటి, హోమ్ పేజ్. ఎలా డిస్ప్లే చేస్తామో, హోమ్ పేజ్. ఇది మనం కాంపోనెంట్ని డిస్ప్లే చేసే విధానం. ఓకేనా, సో ఇక్కడ చూసారా, వెల్కమ్, దిస్ ఇస్ హోమ్ పేజ్ అని వస్తుంది. సేమ్ ఇలానే ఇప్పుడు అబౌట్ పేజ్ ఉంది. సేమ్ నెక్స్ట్ ఏంటి, కాంటాక్ట్ పేజ్ ఉంది.
సో ఇది మనం ఇంపోర్ట్ చేసుకున్న కాంపోనెంట్ని వాడుకునే విధానం. ఓకేనా? ముందు వీడియోస్ చూస్తుంటే మీకు ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోయినా సరే ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు చూడండి. నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి 5 నిమిషాలకి ఒక అలారంలా నేను చెప్పను. కాబట్టి హోమ్ పేజ్ వచ్చింది, అబౌట్ పేజ్ వచ్చింది, కాంటాక్ట్ పేజ్ వచ్చింది. కానీ ఈ మొత్తం ఈ 3 పేజీలు కలిపి ఒకేసారి కనిపిస్తున్నాయి. అలా కనిపించకూడదు. దానికి ఏం చేస్తాము? రియాక్ట్ రౌటర్ DOM అనేది వాడతాం. సో క్రియేటింగ్ వెబ్సైట్ పేజ్ అను చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ రియాక్ట్ రౌటర్ DOM? ఓకే, సో వీడియో మెయిన్ కోర్ అనమాట ఇది. కాబట్టి చూడండి, రియాక్ట్ రౌటర్ DOM ఈజ్ అ లైబ్రరీ యూజ్డ్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్స్ టు హ్యాండిల్ నావిగేషన్. అంటే మనం ఇందాక మారాం కదా ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి. సో దాన్ని మనం నావిగేషన్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇట్ అలౌస్ యూజర్స్ టు మూవ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ వితౌట్ రీలోడింగ్ ది ఎంటైర్ పేజ్. మనం ఇందాక చూసాం కదా. సో రియాక్ట్ ఈస్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇట్ లోడ్స్ వన్ HTML ఫైల్ అండ్ అప్డేట్స్ ది వ్యూ డైనమికలీ. ఇందాక చెప్పా కదా, మొత్తం ఒక రియాక్ట్ అప్లికేషన్ మొత్తానికి ఒకటే index.html ఫైల్ ఉంటుంది. index.html కాదు, అసలు .html ఫైల్ ఉండడమే ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎన్ని పేజెస్ మారినా సరే ఈ index.html లోపల ఉన్న కంటెంటే మారుతూ ఉంటుంది. అంతేగాని మొత్తం index.html వెళ్ళిపోయి home.html రావడం, లేదా home.html వెళ్ళిపోయి about.html రావడం ఇవేమి ఉండవు. ఉన్నది index.html. దాని లోపల ఉన్న కంటెంటే మారుతూ ఉంటుంది. అందువల్ల మనకు ఫాస్ట్గా ఉంటుంది రియాక్ట్తో బిల్డ్ చేసిన అప్లికేషన్స్. ఓకేనా? నెక్స్ట్, వై యూజ్ రియాక్ట్ రౌటర్? అసలు ఎందుకు వాడతాం? మీకు ఈ పాటికే బొమ్మ క్లియర్ అయిపోయి ఉంటుంది. బట్ సో వితౌట్ రియాక్ట్ రౌటర్ క్లికింగ్ అ లింక్ రీలోడ్స్ ది పేజ్. ఇది మనం ఇందాక చూసాం. రియాక్ట్ కాంపోనెంట్స్ ఆర్ లాస్ట్ అండ్ రీలోడెడ్. ఇప్పుడు మనం ఇందాక హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ ఇలా 3 పేజెస్ అనేవి 3 కాంపోనెంట్స్గా క్రియేట్ చేసాం కదా ఇప్పుడు. సో అవే రియాక్ట్ కాంపోనెంట్స్ ఆర్ లాస్ట్ అండ్ రీలోడెడ్. మళ్ళీ రీలోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రియాక్ట్ రౌటర్ లేకపోతే. అదే ఒకవేళ రియాక్ట్ రౌటర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పేజ్ డస్ నాట్ రీలోడ్, ఓన్లీ ది వ్యూ చేంజెస్. రీలోడ్ అవ్వదు, ఇది మనం చూసాము. ది వ్యూ చేంజెస్, ఇది మనం చూసాము. ఎంత హోమ్ అని కొడితే హోమ్ పేజ్ కంటెంట్ వచ్చింది, కాంటాక్ట్ కొడితే కాంటాక్ట్ పేజ్ కంటెంట్ వచ్చింది, అబౌట్ అని కొడితే అబౌట్ పేజ్ కంటెంట్ అంతా వచ్చింది. కాబట్టి ఇది చూసాం. నావిగేషన్ ఇస్ ఫాస్టర్ అండ్ స్మూతర్. మీరు ఎందుకు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి తెలిసి ఉంటుంది. ఇలా స్మార్ట్ గైస్ కదా. కాబట్టి యూస్డ్ ఫర్ మల్టీ పేజ్ యాప్స్ లైక్ బ్లాగ్స్, డాష్ బోర్డ్స్, ఈ-కామర్స్ సైట్స్ ఎక్సెట్రా. సో చాలా మంది మనకు ఆల్రెడీ కామెంట్ కూడా పెడుతున్నారు ఈ-కామర్స్ వెబ్సైట్స్ చేయమని. చేస్తాను, బట్ నేను డైరెక్ట్గా వెళ్ళి ఈ-కామర్స్ మీరు చేసినట్టు అర్థం కాదు కాబట్టి దాని ముందు మీకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నా. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ 3-4 వీడియోస్లో ఎక్కడైనా సరే ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తున్నాం మనం. ఓకే, సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఇన్స్టాలింగ్ రియాక్ట్ రౌటర్. ఎలా ఇన్స్టాల్ చేస్తామో మన ప్రాజెక్ట్లో, ఇక్కడికి వెళ్ళి ఇంకొక కొత్త టర్మినల్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ మీద కొట్టండి, వస్తుంది. ఇప్పుడు ఇక్కడ npm ఇన్స్టాల్ రియాక్ట్. చూసుకోండి, స్పెల్లింగ్ తప్పు వస్తే ఇంక పోద్ది. స్కూల్లో ఆన్సర్లో 2 మార్క్స్ 1 మార్క్ లేడం ఏమి ఉంటుంది, మొత్తం ఎర్రర్ వచ్చేస్తుంది. npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ DOM. సో మనకి ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకి ఈ రియాక్ట్ రౌటర్ DOMలోని ఇంపార్టెంట్ ర్యాపర్ ఏంటంటే బ్రౌజర్ రౌటర్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ బ్రౌజర్ రౌటర్ అంటే ఏంటి? బ్రౌజర్ రౌటర్ ఈజ్ అ కాంపోనెంట్ దట్ వ్రాప్స్ యువర్ ఎంటైర్ యాప్ అండ్ ఎనేబుల్స్ రౌటింగ్ ఫీచర్స్. అంటే ఇప్పుడు మన యాప్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇందాక బిల్డ్ చేసాం. సో ఆ యాప్కి, అంటే ఇప్పుడు మన రియాక్ట్ అప్లికేషన్కి ఈ రౌటింగ్ ఫీచర్ అనేది ఎనేబుల్ అయ్యేలా చేస్తుంది. ఓకేనా? ఈ బ్రౌజర్ రౌటర్ అనేది అది ఎలా అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తా. యూజ్ ఇట్ ఇన్ ది మెయిన్ ఫైల్. ఇప్పుడు మనకి ఇందాక వరకు మనం చూసింది ఏంటి? app.jsx కదా. app.jsxని మళ్ళీ ఈ main.jsx అన్న ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అది ఎలా ఉంటుంది అంటే, ఇది app.jsx. ఈ app.jsxలో మనం ఏమేమి ఇంపోర్ట్ చేసుకున్నాము? హోమ్ పేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం, కాంటాక్ట్ పేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం, అబౌట్ పేజ్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవి సేమ్ ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేసినవి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నామో, ఈ యాప్ అన్న కాంపోనెంట్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది మనం స్పెసిఫిక్ ఏం రాయలేదు, మనం క్రియేట్ చేసినప్పుడు అది ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేసిన ఈ యాప్ కాంపోనెంట్ని మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ చూడండి, main.jsx ఉంది కదా, ఆ main.jsxలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ బ్రౌజర్ రౌటర్ అన్నది ఉంది కదా, ఆ ర్యాపర్ని మనం ఇక్కడ వాడాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంపోర్ట్ బ్రౌజర్ router from react router DOM. ఇంపోర్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఈ స్ట్రిక్ట్ మోడ్ అని ఉంది కదా, సో ఈ స్ట్రిక్ట్ మోడ్ లోపల మీరు ఇది బ్రౌజర్ రౌటర్ అన్నది వాడండి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ మనకి స్ట్రిక్ట్ మోడ్ ఉంది, దాని తర్వాత ఈ బ్రౌజర్ రౌటర్ ఉంది. ఈ బ్రౌజర్ రౌటర్ ఓపెనింగ్ క్లోజింగ్కి మధ్యలో అప్పుడు ఈ యాప్ కాంపోనెంట్ ఉంది. సో మీకు ఇక్కడ క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది? మన ఎంటైర్ అప్లికేషన్ అంతా ఈ యాప్ కాంపోనెంట్లో ఉంటుంది. అండ్ ఆ యాప్ కాంపోనెంట్ని మనం ఈ బ్రౌజర్ రౌటర్ అన్న కాంపోనెంట్ మధ్యలో పెట్టాం. ఓకే, ఫైన్.
నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే యూజింగ్ రౌట్స్ అండ్ రౌట్ కాంపోనెంట్స్. ఓకే, సో అది ఎలా వాడతాము? ఇంకా మెయిన్ డాట్ జేఎస్ఎక్స్తో పని అయిపోయింది మనకి, తీసేయండి. ఫస్ట్ అసలు రౌట్స్ ట్యాగ్ అంటే ఏంటి, రౌట్ ట్యాగ్ అంటే ఏంటి, సో ఇది ఫస్ట్ మనం చూద్దాం. ఓకేనా, సో రౌట్స్ అండ్ రౌట్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ రౌటింగ్ ఇన్ రియాక్ట్ యాప్స్. రౌట్స్ ఏం చేస్తున్నాము, ఏ ర్యాపర్ కాంపోనెంట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే, ఇది ఇప్పుడే కదా మనం ఇన్స్టాల్ చేసాం. ఇట్ హోల్డ్స్ ఆల్ ది రౌట్ కాంపోనెంట్స్. రౌట్ అన్నది ఒక ఇండివిజువల్ కాంపోనెంట్. రౌట్స్ అన్న ట్యాగ్ ఈ అన్నిటిని కలిపి ర్యాప్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం పెన్సిల్, పెన్, ఎరేజర్ ఇవన్నీ కలిపి మనం ఒక పెన్సిల్ బాక్స్లో పెడతాం కదా, సో ఆ పెన్సిల్ బాక్స్ ఈ రౌట్స్ అన్న ట్యాగ్. ఈ ఇండివిజువల్ పెన్సిల్, ఎరేజర్, పెన్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రౌట్ ట్యాగ్. ఓకేనా, ఇట్ చెక్స్ ది కరెంట్ యూఆర్ఎల్ అండ్ షోస్ ది మ్యాచింగ్ కాంపోనెంట్. సో ఇంకోది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే, బట్ డెఫినేషన్ వరకు ఇది. రౌట్ అంటే ఏంటి, డిఫైన్స్ సింగిల్ రౌట్, చెప్పే కదా, పెన్సిల్, పెన్ ఇలా సింగిల్ ఇండివిజువల్ హ్యాస్ 2 మెయిన్ ప్రాప్స్, పాత్, ఎలిమెంట్. సో ఎగ్జాంపుల్ కోడ్ వచ్చే ఇదిగోండి, ఇది మన రౌట్ ఇండివిజువల్. సో ఇదొక రౌట్, ఇదొక రౌట్, రెండు ఇండివిజువల్. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి దీంట్లో పెట్టాము, ఈ రౌట్స్ అన్న ట్యాగ్లో. ఇక్కడ చూసారా, ఓపెనింగ్, క్లోజింగ్. ఓకేనా, ఈ రౌట్స్ ట్యాగ్ మధ్యలో తీసుకెళ్ళి ఈ ఇండివిజువల్ రౌట్ అన్న ట్యాగ్ని మనం పెట్టాం. సో ఇక్కడ మనకి ఏమో జరుగుతుంది అంటే, ఫస్ట్ మనకి ఏముంది, పాత్ అన్నది ఉంది, దాని తర్వాత ఏముంది, ఎలిమెంట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది, వెబ్సైట్కి /about అని పెట్టారు, లాస్ట్లో పెట్టి ఎంటర్ కొట్టారు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వెబ్సైట్ అనేది సెపరేట్, స్లాష్ తర్వాత ఏముంది, అబౌట్ కదా. ఎప్పుడైతే ఈ పాత్లో అది మ్యాచ్ అయిందో అప్పుడు దానికి కరస్పాండింగ్గా ఏ ఎలిమెంట్ ఉంది, ఈ అబౌట్ అన్న కాంపోనెంట్ ఉంది, అది రిటర్న్ అవుతుంది. సో అది ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టే బదులు ఫస్ట్ రౌట్స్ అన్నది ఇంపోర్ట్ చేసుకోండి. ఈ 3 తీసేయండి, ఇంకేం ఇంపోర్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేయండి, రౌట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డౌన్. సరిపోయింది కదా. ఫస్ట్ ఏంటి, రౌట్స్, దాన్ని ఓపెన్ క్లోజ్ చేయండి, రౌట్స్. సరిపోయింది. రౌట్స్ లోపల ఏముంటుంది, ఇండివిజువల్ రౌట్ కాంపోనెంట్, ROUTE. ఇది సెల్ఫ్ క్లోజింగ్ కాంపోనెంట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏం చెప్పా, పాత్ ఉంటుందని చెప్పా. పాత్ ఏంటి, సపోజ్ హోమ్ అని ఉంది. ఓకే, ఎప్పుడైతే యూఆర్ఎల్లో /home అని ఉంటుందో అప్పుడు మనం ఏ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేస్తామో, ఏ ఎలిమెంట్ మనం రిటర్న్ చేస్తామంటే ఈ హోమ్ పేజ్ అన్న ఎలిమెంట్ని, అంటే మన కాంపోనెంట్ని రిటర్న్ చేస్తాం. ఇది ఇప్పుడు మనం ఈ పేజ్కి వెళ్ళాం అనుకోండి, ఇది ఇలా కామెంట్ చేయండి, /home అని ఉంది, ఇక్కడ చూసారా. ఇప్పుడు అదే ఈ హోమ్ తీసేయండి, కనిపిస్తుందా, లేదు. ఎందుకు, యూఆర్ఎల్లో మనకేముంది, జస్ట్ ఈ వెబ్సైట్ డొమైన్ నేమ్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా కొన్నారు, ఇప్పుడు సపోజ్ నేను కొన్నా TechJS1 అనేది కొన్నా, ఫ్యూచర్లో వెబ్సైట్ వస్తుంది, పనిలో పని ప్రమోషన్ అనమాట. ఓకే, ఫ్యూచర్లో వెబ్సైట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఆ TechJS1 అన్నది కొట్టేసి వదిలేసారు అనుకోండి, ఇదేం రాలేదు. TechJS1 తర్వాత /home అని పెట్టాం అనుకోండి, అప్పుడు ఈ మ్యాచింగ్ అయింది కదా. ఓకే, యూఆర్ఎల్లో /home అని ఉంది, ఆ /home దీనికి మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు ఏ ఎలిమెంట్ మనం పంపించాలి, ఈ హోమ్ పేజ్ కాంపోనెంట్ని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు సేమ్ అలానే రౌట్, పాత్, జస్ట్ స్లాష్, ఇంకా దాని తర్వాత ఏం లేదు, ఎలిమెంట్ ఈక్వల్ టు h1 అని పెట్టి దిస్ ఇస్ ది బేస్ లొకేషన్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ చూసుకోండి, క్లోజ్ చేయాలి, లేకపోతే మ్యాటర్ మొత్తం మాయమైపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చేసినట్టే జస్ట్ లోకల్ హోస్ట్ 5174 ఇది కొడితే ఇక్కడ చూసారా, స్లాష్ తర్వాత ఏం లేదు, అంటే ఇంకా స్లాష్ ఎండింగ్ అన్నట్టు అర్థం అనమాట. ఎప్పుడైతే ఇది మ్యాచ్ అయిందో అప్పుడు దీని లోపల ఎలిమెంట్ ఏం పెట్టాము, ఈ h1 ఎలిమెంట్ పెట్టాము. ఓకేనా, సో ఆ h1 ఎలిమెంట్ మనకు వచ్చింది. అదే ఈ ప్లేస్లో ఇది పెట్టి వెల్కమ్ కదా, వెల్కమ్ అని పెడితే అది వస్తుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని మనం హోమ్గా పెట్టాం అనుకోండి, ఇప్పుడు చూసారా, ఈ హోమ్ పేజ్కి ఏ కాంపోనెంట్ ఉంది, ఇది ఉంది కదా. ఇప్పుడు సేమ్ అలానే అబౌట్ ఉంది, కాంటాక్ట్ ఉంది. యూఆర్ఎల్లో /about ఉంటే మనం ఏం రిటర్న్ చేయాలి, అబౌట్ రిటర్న్ చేయాలి. కాబట్టి ఈ హోమ్ పేజ్ తీసేసి అబౌట్ పేజ్ పెట్టాలి. కాంటాక్ట్ ఉన్నప్పుడు ఏం పెట్టాలి, కాంటాక్ట్ పేజ్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఈ హోమ్ బదులు అబౌట్ అని పెట్టాము, ఇక్కడ చూసారా, వెల్కమ్, దిస్ ఇస్ అబౌట్ పేజ్. ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ అని పెట్టాము,
వెల్కమ్, దిస్ ఇస్ కాంటాక్ట్ పేజ్. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఆఫర్స్ అని పెట్టాం అనుకోండి, ఏదైనా వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? ఈ స్లాష్ ఆఫర్స్ అన్నవి మనం ఎంటైర్ అప్లికేషన్లో ఎక్కడా లేదు. ఓకేనా? ఈ రౌట్లో ఏముంది? ఒకటి జస్ట్ స్లాష్ ఉంది, రెండోది స్లాష్ హోమ్ ఉంది, మూడోది స్లాష్ అబౌట్ ఉంది, నాలుగోది స్లాష్ కాంటాక్ట్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి 4 ఐటమ్స్ వచ్చాయి. ఈ 4 కాకుండా ఏది వచ్చినా సరే పేజ్ బ్లాంక్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే, పద్ధతి గల పెద్ద మనుషులుగా స్లాష్ తీసేయండి. ఇంకా ఈ 4 కాకుండా ఏది వచ్చినా సరే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇందాక మనం H1 పంపించాం కదా, సేమ్ అలానే H1 ఇక్కడ పంపించండి. ఇన్ కరెక్ట్ రౌట్. ఇక్కడ చూసారా, స్లాష్ ఆఫర్సే కాదు, ఇంకొప్పుడు మీరు ఏం పెట్టినా సరే స్లాష్ హాయ్ అని పెట్టండి, ఏదైనా సరే ఇన్కరెక్ట్ రౌట్ అనే వస్తుంది. అదే ఇప్పుడు స్లాష్ హోమ్ అని పెట్టారు అనుకోండి, కంటెంట్ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను ఇక్కడ యూఆర్ఎల్ మారుస్తున్న ప్రతిసారి పేజ్ రీలోడ్ అవుతుంది. కానీ ఇందాక ఏం చెప్పారు, రియాక్ట్ అన్నవి సింగిల్ పేజ్ అప్లికేషన్స్, అవి పేజ్ రీలోడ్ అవ్వవు అని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫంక్షనాలిటీని ఎలా తీసుకొస్తామో చూద్దాం. సో మీకు ఇక్కడ వరకు క్లియర్ కదా, రౌట్ ఎలా వాడతామో అనేది మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అవ్వకపోతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, నావిగేషన్ యూజింగ్ లింక్ ట్యాగ్. ఓకేనా? సో ఇప్పుడు ఆ లింక్ ట్యాగ్ ఏం చేస్తుంది ఇది చూద్దాం. యూజ్ లింక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ట్యాగ్. ఇప్పటి వరకు మనం మన HTML ఫైల్స్లో ఏం చేసేవాళ్ళమే, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి మూవ్ అవ్వాలి అంటే యాంకర్ ట్యాగ్ వాడేవాళ్ళమే. యాంకర్ ట్యాగ్ అంటే ఏ ట్యాగ్ href ఈక్వల్ టు ఆ ఏదైతే టార్గెట్ యూఆర్ఎల్ ఉందో ఆ టార్గెట్ యూఆర్ఎల్ ఇలా పెట్టి ఇచ్చేవాళ్ళం, మొత్తానికి ఈ ట్యాగ్ వాడేవాళ్ళమే. కానీ ఇప్పుడు మనం ఇది వాడాలి. ఇది ఏం చేస్తుంది, యూజ్ లింక్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ టు మూవ్ బిట్వీన్ పేజెస్ వితౌట్ రీలోడింగ్. మనం ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్లో, ఫస్ట్లో పేజ్ రీలోడ్ అవ్వలేదు, మనం ఎన్ని పేజెస్ మారినా. అది ఎందుకు అంటే నేను ఈ లింక్ ట్యాగ్ అన్నది వాడాను. ఓకేనా? సో ఈ లింక్ ట్యాగ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, లింక్ ట్యాగ్లో మళ్ళీ ఒక ఈ 2 అన్నది ఉంటుంది. మనం ఇందాక రౌట్కి మనకు 2 ఉన్నాయి కదా, పాత్ ఒకటి ఉంది, ఎలిమెంట్ ఒకటి ఉంది. సేమ్ అలానే ఈ లింక్కి 2 అన్న ఒక ప్రాప్ ఉంటుంది. ఏంటి? లింక్ ట్యాగ్ వర్క్స్ వితౌట్ రిఫ్రెషింగ్ ది పేజ్. ఓకే, 2 డిఫైన్స్ వేర్ టు గో. ఈ 2 లోపల ఏది వస్తే మనం ఆ యూఆర్ఎల్కి కాంటాక్ట్ అవుతాం. సో ఇక్కడ మీకు ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఇప్పటి వరకు ఏమేమి క్రియేట్ చేసామో, హోమ్, కాంటాక్ట్, అబౌట్ క్రియేట్ చేసాం. సేమ్ అలానే ఇప్పుడు ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేయండి. ఈ పేజెస్ కాంపోనెంట్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేయండి. కాంపోనెంట్ లోపల navbar.jsx అన్నది పెట్టండి. ఓకేనా? సరిపోయింది. ఇప్పుడు ఇంపోర్ట్ రియాక్ట్ ఫంక్షన్ navbar. ఓకేనా? ఇది మన navbar అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా గీక్స్ ఫర్ గీక్స్ కానీ, W3 స్కూల్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వెబ్లో కానీ, ఫేస్బుక్ వెబ్లో కానీ మనకు పైన ఒక రిబ్బన్లా ఉంటుంది ఆప్షన్స్లో, హోమ్ పేజ్, లేకపోతే ఈ కోర్స్ పేజ్, పైథాన్ పేజ్, జావాస్క్రిప్ట్ పేజ్, ఇలా ఇదంతా navbar అనమాట. ఓకేనా? రిటర్న్ ఇలా ఇస్తాం. ఇచ్చి ఫస్ట్ ఏంటి మనకి nav ట్యాగ్ వాడండి. nav ట్యాగ్ వాడాక ఇప్పుడు ఏం చేస్తాము, యూఎల్ పెట్టండి. LIలో ఏమి ఇస్తాము, ఒకటి హోమ్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, అబౌట్, కాంటాక్ట్. మనం ఈ navbar కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ navbar. సో ఇప్పుడు మనం ఈ navbar అన్న కాంపోనెంట్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ navbarని మనం ఈ హోమ్ పేజ్లో ఒకసారి, అబౌట్లో ఒకసారి, కాంటాక్ట్లో ఒకసారి ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకేనా? ఏం చేస్తాం మనం, ఇంపోర్ట్ navbar అని ఉంది. ఓకేనా? ఒక ఆర్ తగిలించాను, మీరు తగిలించండి. ఇప్పుడు మనం 2 ఎలిమెంట్స్ రిటర్న్ చేయలేము, జస్ట్ ఒక బండిలే రిటర్న్ చేయగలం. కాబట్టి ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక navbar సేమ్ ఇలానే కాంటాక్ట్ పేజ్లో కూడా వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ navbar, మళ్ళీ సేమ్ బండిల్, navbar ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సేమ్ అలానే మనకి లాస్ట్ పేజ్ ఒకటి ఉంది, ఇంపోర్ట్ navbar. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం, ఇదేంటి మన హోమ్ పేజ్. ఓకేనా? సేమ్ అలానే ఇక్కడికి వెళ్ళి ఇంకొకటి ఏం చేస్తాము, అబౌట్లోకి వెళ్తే అబౌట్లో కూడా ఉంది, కాంటాక్ట్లోకి వెళ్దాం, కాంటాక్ట్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ మనకి 3 పేజీలే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ 10 పేజీలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఆ 10 పేజీలకి వెళ్ళి navbar ఇంపోర్ట్ చేసుకుంటామా? చేసుకోవచ్చు మీకు ఓపుకుంటే, కానీ అలా చేయకూడదు. ఓకేనా? దాని బదులు ఏం చేస్తాము, సరే ఒక సపోజ్ 10 ఉంది, 10 చేస్తాము,
రేపు మీరు ఫ్యూచర్లో ఇంకొద్ది పెద్ద డెవలపర్స్ అవుతారు. ఎందుకంటే మీకు నాకు తెలుసు మీకు ఆ టాలెంట్ ఉంది. కాబట్టి మీరు ఒక పెద్ద డెవలపర్ అయినప్పుడు ఒక 25 పేజ్లో లేకపోతే ఒక 35 పేజెస్ ఎన్నో ఉంటాయి మీరు బిల్డ్ చేసే అప్లికేషన్కి. ఇప్పుడు ఆ బిల్డ్ చేస్తున్న అప్లికేషన్ ప్రతి దగ్గర ఈ ఇంపోర్ట్ నావ్ బార్ ఇదంతా పెడతామా? లేదు. జస్ట్ ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసినవన్నీ తీసేయండి. ఓకేనా? అబౌట్లో తీస్తాము, కాంటాక్ట్లో తీస్తాము. నేను మీకు ఇది ఎందుకు చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలి కదా. ఒక కాంపోనెంట్ని మనం ఎక్కడెక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నది మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఈ నావ్ బార్ అనేది హోమ్ పేజ్కి కామన్, కాంటాక్ట్కి కామన్, అబౌట్కి కామన్. ఈ మూడింటికి కామన్ అంటే ఈ మూడు తీసుకొచ్చి మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? యాప్లో కదా. కాబట్టి యాప్లోనే ఆ నావ్ బార్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు అది ఎక్స్పోర్ట్ చేస్తున్నా సరే మీకు రికమెండేషన్స్లో రాకపోతే ఇప్పుడే జస్ట్ మనం ఇది చేసాం కదా, ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఆ ఫైల్ ఓపెన్ చేసుకొని అప్పుడు మీరు మళ్ళీ సేమ్ నావ్ బార్ అని కొడితే వస్తుంది. ఓకే, వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, వెల్కమ్ టు కాంటాక్ట్ పేజ్. కాంటాక్ట్లో పోయింది, హోమ్లో కూడా పోతుంది, సేమ్ అలానే అబౌట్లో కూడా పోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ రౌట్స్ అన్నది అంతా కలిపి ఒక చైల్డ్ ఎలిమెంట్. ఓకేనా? మనం ఏ కాంపోనెంట్లో అయినా సరే ఒక బండిల్ ఎక్స్పోర్ట్ చేయగలం తప్ప మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎక్స్పోర్ట్ చేయలేము. కాబట్టి ఒక బండిల్ క్రియేట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్ను క్రియేట్ చేయండి. ఫ్రాగ్మెంట్ లోపల ఈ రౌట్స్ అన్న దాన్ని పెట్టండి. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉందా? ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేకపోతే కింద కామెంట్ పెడితే మీ ఫ్రెండ్స్ వాళ్ళు చూసి అమ్మో వీళ్ళు చదివేసుకుంటున్నాడు అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వచ్చి నాకు పింగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒక బండిల్ ఉంది. ఆ బండిల్ లోపల ఒక ఎలిమెంట్ రౌట్స్. రెండోది ఏంటి? మీరు ఏ పేజ్కి వెళ్ళినా మీకు కామన్గా కనిపించాల్సింది నావ్ బారే. కాబట్టి పైన నావ్ బార్ పెడతారు. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీరు అబౌట్గా కాదు, హోమ్కి వెళ్ళండి, హోమ్ పేజ్ మారింది. కాంటాక్ట్కి వెళ్ళండి, కాంటాక్ట్లోనే ఉంటుంది. ఎందుకు? ఇంక ఈ రౌట్స్తో మనకు సంబంధం లేదు. కింద కంటెంట్ ఏదైనా ఉన్నాయండి, పైన ఈ నావ్ బార్ మాత్రం కనిపించి తీరుతుంది. ఓకేనా? కాబట్టి మీరు నావ్ బార్ అనేది ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. నావ్ బార్ అనే కాదు, మీకు మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి పేజెస్ అన్నిటికి కామన్గా ఉంటే అది ఈ యాప్ కాంపోనెంట్లోనే ఇంపోర్ట్ చేసుకోండి. మీకు అది పర్ఫార్మెన్స్కి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సరిపోయింది. ఒకే పాయింట్ మరి సాగదీసి చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే, కానీ మీకు అర్థం అవ్వదు కదా, అందువల్ల నేను ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఇంపోర్ట్ లింక్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఏమేమి చేసామో, బ్రౌజర్ రౌటర్ చేసామో, రౌట్స్ అన్న ట్యాగ్ చేసామో, రౌట్ సింగిల్ రౌట్ అన్నది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సేమ్ అలానే లింక్ అన్నది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డౌన్ వచ్చిందండి. ఇందాక మీకు ఏం చెప్పాను? ఈ లింక్ ట్యాగ్ వాడితే మనకి పేజ్ రిఫ్రెష్ అవ్వదని చెప్పాను కదా, కాబట్టి అది చూద్దాం. లింక్ టు ట్యాగ్ ఇది ఇచ్చేయండి, ఓపెన్ క్లోజ్ పెట్టి సేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ హోమ్ సరిపోయింది. ఇప్పుడు ఈ టూ ప్లేస్లో డైరెక్ట్గా హోమ్ అన్నది ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ కాంటాక్ట్ పేజ్లో ఉన్నాము. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రిఫ్రెష్ ఉందని హోమ్ కొట్టా, రిఫ్రెష్ అయిందా? లేదు. యూఆర్ఎల్ మారింది, ఇది మారింది. ఓకే ఫైన్. సేమ్ అలానే ఇప్పుడు లోపల మళ్ళీ ఇంకొక లింక్ ట్యాగ్ పెట్టండి. టు ఇక్కడ ఏంటి? అబౌట్ కదా వెళ్ళాలి మనం. ఇప్పుడు అబౌట్ని తీసుకొచ్చి ఈ లింక్ అన్న ఓపెన్ క్లోజ్ ట్యాగ్స్ మధ్యలో పెట్టండి. దాని తర్వాత ఏంటి? ఫైనల్ కాంటాక్ట్ టు కాంటాక్ట్. సో ఇప్పుడు మూడింటికి మనం లింక్స్ అటాచ్ చేసాం. ఇప్పుడు మనం ఏ పేజ్లో ఉన్నామో? హోమ్ పేజ్లో ఉన్నాము. యూఆర్ఎల్ని మనం జూమ్ చేసే వే తెలియట్లేదా? లేదు, యాక్చువల్లీ యూఆర్ఎల్ మనం జూమ్ చేయలేము. అందువల్ల మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. యూఆర్ఎల్ మాత్రం కంటెంట్ అంతా జూమ్ అవుతుంది కాబట్టి నేను చేస్తాను. ఇప్పుడు మనం ఏ పేజ్లో ఉన్నామో? హోమ్ పేజ్లో ఉన్నాము. యూఆర్ఎల్ ఏముంది? హోమ్ ఉంది. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా అబౌట్ పేజ్కి వెళ్తాం. చూడండి, ఇక్కడ చూసారా పేజ్ రిఫ్రెష్ అయిందా? లేదు. మీకు పేజ్ రిఫ్రెష్ అయిందా లేదా మీకు తెలుసుకోవాలి అంటే మీరు జస్ట్ ఈ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయండి. డెవలపర్ టూల్స్ ఎలా ఓపెన్ చేస్తామో? పేజ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ వస్తుంది, ఇన్స్పెక్ట్ కొట్టండి, వస్తుంది. నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ ఈ ప్రిజర్వ్ లాగ్ అన్నది మీరు టిక్ చేసి ఉంచుకోండి. అప్పుడు మీరు రీలోడ్ చేసినా సరే ఇది ఒక కొత్త సెషన్గా కన్సిడర్ చేయదు. ముందు రీలోడ్ చేయకముందు ఎన్ని నెట్వర్క్ కాల్స్ వెళ్ళాయి కూడా అవి కూడా జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇది చేసామో? సరే, మనం ఇంకా దీంట్లో బూట్ స్ట్రాప్ అనేది అటాచ్ చేయలేదు కదా, కాబట్టి మనం ఏం చేస్తామో? సరే, సపోజ్ ఇప్పుడు ఈ ఎస్విజీ ఫైల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే అదర్ అని సెలెక్ట్ చేశాను. ఓకేనా? సో ఈ v.svg అన్నది ఉంది. ఇప్పుడు మనం రీలోడ్ చేసాం, చూసారు రెండోసారి వచ్చింది. మళ్ళీ ఒకసారి రీలోడ్ చేసా, మూడోసారి వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఇవన్నీ తీసేయండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఒకసారి రీలోడ్ చేయండి, వచ్చింది ఈ v.svg అన్నది. ఇప్పుడు మనం ఏ పేజ్లో ఉన్నాం? హోమ్ పేజ్, అబౌట్ పేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఈ అబౌట్ పేజ్ నుంచి కాంటాక్ట్కి వెళ్ళాం. కాంటాక్ట్లోకి వెళ్తే కంటెంట్ మారింది, యూఆర్ఎల్ మారింది. ఈ v.svg అన్నది మళ్ళీ ఇంకొకసారి వచ్చిందా? ఇంకొకసారి రాలేదు అంటే దాని అర్థం పేజ్ రీలోడ్ అవ్వలేదు అని. ఓకేనా?
సో ఇక్కడ ఒక నెట్వర్క్ కాల్ తగ్గింది మనకి. అదే ఇప్పుడు సపోజ్ ఈ హాల్లోకి వెళ్తే ఎన్ని అయ్యాయి మనకి 20 రిక్వెస్ట్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 20 రిక్వెస్ట్ అని ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ కాంటాక్ట్ పేజ్ నుంచి అబౌట్ పేజ్కి వెళ్దాం, 20 రిక్వెస్ట్ ఉంది. హోమ్ పేజ్కి వెళ్దాం, అయినా సరే 20 రిక్వెస్ట్ ఉంది. అదే మీరు ఇలా రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా, ముందు ఒక 20, దీని తర్వాత ఒక 20, టోటల్ 40 రిక్వెస్ట్. అండ్ మీకు అక్కడ అనమాట తేడా తెలుస్తుంది. రీలోడ్ అయిన ప్రతిసారి ఇంకా 20 రిక్వెస్ట్ వెళ్ళవు. ఓకే. సో ముందైన 20 రిక్వెస్ట్ అలా ఉంటాయి. కాబట్టి ఇది లింక్ తాలూకా కథ అనమాట. నెక్స్ట్ క్రియేటింగ్ అ సింపుల్ nav బార్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, డైనమిక్ రౌట్స్ యూజింగ్ యూఆర్ఎల్ పారామీటర్స్. డైనమిక్ రౌట్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి యూట్యూబ్ ఉంది. ఓకేనా. సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు పైన చూడండి యూఆర్ఎల్లో youtube.com అని ఉంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇది కొట్టాను నేను, ఇక్కడ చూసారా వాచ్ తర్వాత ఏముంది మనకి, ఇవన్నీ వచ్చాయి. ఓకేనా. /watch ఇలా క్వశ్చన్ మార్క్ వచ్చి ఈ సర్చ్ క్వైరీ ఇదంతా వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే ఇప్పుడు ఇంకొక వీడియోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మారింది. సో ఇక్కడ ఏమవుతుంది, యూఆర్ఎల్ అన్నది డైనమిక్ గా మారుతూ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇక్కడ వచ్చిన యూఆర్ఎల్ వేరు. ఫైన్. మీకు యూఆర్ఎల్ మారుతూ ఉంటుంది, కానీ ఈ వాచ్ వరకు అంతా సేమే. సో దాన్నే మనం డైనమిక్ యూఆర్ఎల్ అంటాం అన్నమాట. ఇంక క్లోజ్ చేసండి. ఏంటి, యూ కెన్ క్రియేట్ పాత్స్ దట్ యాక్సెప్ట్ డైనమిక్ వాల్యూస్ లైక్ ఎన్ ఐడి. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా ఉంటే యూఆర్ఎల్లో యూజర్ వరకు సేమే ఉంటుంది, దాని తర్వాత ఈ ఐడి అన్నది మారుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా ఐడి 34 అనుకోవచ్చు, మీ ఐడి 35 అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో అనుకోవచ్చు. మొత్తానికి యూజర్ వరకు సేమే. దాని తర్వాత నేను యాక్సెస్ చేసినప్పుడు 34 వెళ్తుంది, మీరు యాక్సెస్ చేసినప్పుడు 35 వెళ్తుంది. ఇక్కడ ఒక ఫిక్స్డ్గా ఏం పెట్టలేము మనం, ఈ ఐడి అన్నది మారుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో దాన్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం, అది ఎలా అన్నది నేను మీకు చెప్తాను. యూ కెన్ యాక్సెస్ ది ఐడి, ఇది ఐడి కదా, యూ కెన్ యాక్సెస్ ది ఐడి ఇన్ ది యూజర్ కాంపోనెంట్. యూజర్ కాంపోనెంట్లోనే ఎందుకు ఏంటంటే /user/id వచ్చినప్పుడు మనం ఏ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తున్నామా, యూజర్ అనే ఎలిమెంట్ రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఆ యూజర్ అన్న దీంట్లోనే మనం ఆ ఐడిని యాక్సెస్ చేయగలం. ఓకేనా. ఇప్పుడు ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం. అండ్ పేజెస్లోకి వెళ్ళండి. పేజెస్లోకి వెళ్ళి user.jsx అని ఉంది. ఓకే. ఇంపోర్ట్ రియాక్ట్ ఫంక్షన్ యూజర్ పేజ్ రిటర్న్ h1 hi Jashwant, good to see you. ఓకేనా. ఇప్పుడు ఈ యూజర్ పేజ్ అన్న దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూజర్ పేజ్కి వెళ్ళాము. ఇప్పుడు ఈ app.jsx ఉంది కదా, ఇక్కడ మనం ఈ రౌట్స్ అన్నిటిని పెడుతున్నాం. అంటే ఏ పాత్ వస్తే ఏ ఎలిమెంట్ రిలీజ్ చేయాలన్నది app.jsxలో పెడుతున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళండి. వెళ్ళి రౌట్ పాత్ ఈక్వల్ టు /user ఎలిమెంట్ ఈక్వల్ టు, ఓకే మనం అది ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజర్ పేజ్. సో ఇక్కడ యూజర్ పేజ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసాము, అయిపోయింది. ఇప్పుడు ఈ యూజర్ని తీసుకెళ్ళి nav బార్లో పెట్టండి. ఈ లింక్ అన్నది ఇప్పుడు nav బార్ కాంపోనెంట్లో ఉంటుంది. ఓకే. ఈ రౌట్ అన్నదంతా యాప్ కాంపోనెంట్లో ఉంటుంది. దీనికోసం నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను ఏది ఎక్కడ పెట్టాలన్నది. ఇప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చాక బాగానే ఉంది. కాబట్టి మీరు కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడాలి, ఇబ్బంది పడినప్పుడే తెలుస్తుంది ఎలా గుర్తుంచుకోవాలి అంత. కాబట్టి పడండి. ఓకే. సో ఇంక తీసేయండి. యూజర్కి వెళ్దాము. ఇక్కడ చూసారా, హాయ్ జశ్వంత్, గుడ్ టు సీ యూ. ఇప్పుడు ఎవడో నిఖిల్ అన్నోడు వచ్చి, ఎవడో నిఖిల్ గడ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా నిఖిలే కాబట్టి ఆన్ని వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఆ నిఖిల్ గడ్ వచ్చి యూజర్ మీద పడితే హాయ్ జశ్వంత్ అనలేం కదా. ఇప్పుడు నిఖిల్ గడ్ని పట్టుకొని జశ్వంత్ అనలేం, అలాగే జశ్వంత్ గడ్ని పట్టుకొని నిఖిల్ గడ్ని అనలేం. ఓకే. సో మారుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, యూఆర్ఎల్ సపోజ్ జశ్వంత్ అని ఇచ్చాను. ఓకే. ఇది బాగానే ఉంది. ఇక్కడ కాలన్ ఇచ్చి నేమ్ అని ఉంటుంది, ఆ నేమ్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ మనం జశ్వంత్ అని ఇచ్చాం కదా, ఈ జశ్వంత్ అన్న ఇచ్చింది ఇక్కడ ఈ నేమ్కి అసైన్ అవుతుంది యూఆర్ఎల్లో. ఓకేనా. ఇప్పుడు ఈ యూజర్ పేజ్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ విధంగా యాక్సెస్ చేస్తున్నాం. ఫస్ట్ యూజ్ పారమ్స్ అన్నది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్
యూస్ params ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డౌన్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఐడి అని ఇచ్చాము. ఐడి అని ఎందుకు ఇచ్చాము, యూఆర్ఎల్ ఐడి ఉంది కాబట్టి. ఇప్పుడు మన కేసులో ఏమి ఇస్తాం, నేమ్ ఇస్తాం. ఓకే, కాన్స్ట్ నేమ్ ఈక్వల్ టు యూస్ పారామ్స్. యూస్ పారామ్స్ అంటే యూస్ పారామీటర్స్ అని. ఓకేనా. యూఆర్ఎల్లో ఈ పారామీటర్స్ ఉంది కదా, ఈ నేమ్ అనేది ఒక పారామీటర్ యూఆర్ఎల్లో. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నేమ్లోకి ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ జశ్వంత్ ఉంది కాబట్టి మారిందో లేదో మనకు తెలియదు. నిఖిల్ అని ఇద్దాం. ఇప్పుడు చూసారా, యూజర్ మీద కొట్టగానే యూజర్ స్లాష్ నిఖిల్ అని వెళ్ళింది. ఇక్కడ చూసారా, యూజర్ స్లాష్ నిఖిల్. ఇప్పుడు యూజర్ స్లాష్ కాలన్ నేమ్ అని ఉంది కదా, ఈ కాలన్ నేమ్లోకి ఈ పేరు, వీడి పేరు వచ్చి పడుతుంది, నిఖిల్ అన్నోడి పేరు వచ్చి పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ నేమ్ పారామీటర్ని ఎలా యాక్సెస్ చేస్తున్నాము, ఈ యూజ్ పారామీటర్స్తో, ఈ యూజ్ పారామ్స్ అనే ఫంక్షన్తో యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, ఆ నేమ్ని యాక్సెస్ చేశాక దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. హాయ్ నిఖిల్, గుడ్ టు సీ యూ, రైట్. ఇప్పుడు ఈ నావర్ ప్లేస్లో ఇంకో దిగజం ఉంది, రాజు అని. రాజు అని ఇచ్చాము. ఇక్కడ చూసారా, యూజర్ అని కొడితే రాజు వచ్చింది. ఇతను పెట్టి మూడో పెట్టకపోతే ఆడి ఇడుస్తుంది కాబట్టి ఆడి పేరు కూడా పెట్టి మీకు చూపిస్తాను, ఆది అని. ఓకే, ఇప్పుడు యూజర్ అని కొడితే ఆది అని వచ్చింది. సో మీకు ఇక్కడ దీని మోటో ఏంటి అంటే డైనమిక్ యూఆర్ఎల్ చూపించడం, అంతేగాని నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేయడం కాదు. ఓకే, వాళ్ళు దేనో దానికి నాకు ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళ పేర్లు వాడుకున్నాయి ఇక్కడ డైనమిక్ యూఆర్ఎల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ ఎప్పుడు ఈ యూజర్ మీద కొట్టగానే ఇక్కడ ఏ పేరు అయితే ఉందో ఒక చేస్తుంటాం. సో దీన్ని మనం డైనమిక్ యూఆర్ఎల్ అంటాం. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటి, ప్రోగ్రామాటిక్ నావిగేషన్ యూజింగ్ యూజ్ నావిగేట్. ప్రోగ్రామాటిక్ నావిగేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇందాక నేను యూఆర్ఎల్లో జశ్వంత్ అని ఇచ్చాను. ఓకే, సో అక్కడ మీకు ఏమవుతుంది, మీరు ఎన్నిసార్లు అయినా కొట్టండి, ఎన్నిసార్లు అయినా కొట్టినా యూజర్ని కొట్టిన ప్రతిసారి జశ్వంత్ అనే వస్తుంది. యూజర్ జశ్వంత్, యూజర్ జశ్వంత్. బట్ అది కాదు కదా డైనమిక్ యూఆర్ఎల్ తాలూకా ఇది. మనకు డైనమిక్ యూఆర్ఎల్ దేనికి వాడతాం మనం, ఆ యూఆర్ఎల్ డైనమిక్ కావడానికి. సో దానికి మనం ఈ ప్రోగ్రామాటిక్ నావిగేషన్ అనేది వాడతాం. సమ్ టైమ్స్ you need to navigate from code. Use navigate function gives you a function to go to another route using the code. ఇప్పటి వరకు మనం nav bar లో కదా వాడాము. హోమ్ కొడితే హోమ్ పేజ్కి వెళ్తుంది, అబౌట్కి వెళ్తే అబౌట్ పేజ్కి వెళ్తుంది, కాంటాక్ట్కి వెళ్తే కాంటాక్ట్ పేజ్కి వెళ్తుంది. బట్ ఇక్కడ యూజర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ప్రోగ్రామాటిక్గా వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ఈ హోమ్ పేజ్ ఉంది, హోమ్ పేజ్లోకి వెళ్ళండి. హోమ్ పేజ్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, యూజ్ నావిగేట్ అన్న ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాము, ఆ యూజ్ నావిగేట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజ్ నావిగేట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డౌన్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈ యూజ్ నావిగేట్ని ఈ నావిగేట్ అన్న వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, సేమ్ అదే మీరు కూడా చేయండి. కాన్స్ట్ నావిగేట్ ఈక్వల్ టు యూజ్ నావిగేట్. ఓకే, వచ్చింది కదా. సో దీన్ని మనం ఇక్కడ వాడుతున్నాం. వాడాక ఇప్పుడు ఇక్కడ ఒక స్టేట్ క్రియేట్ చేయండి. కాన్స్ట్ నేమ్ సెట్ నేమ్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే h1 కింద ఇన్పుట్ ఇవ్వండి. ఓకే, ప్లేస్ హోల్డర్ ఏమి ఇస్తారు, ఎంటర్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ ఇలా ఇస్తాం. ఓకే, ఆన్ చేంజ్ ఇదేంటి, ఈవెంట్ లిజనర్. ఆన్ చేంజ్ కోసం నేను లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంట్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో ఈ వస్తుంది, దాన్ని ఈ తీసుకెళ్ళి సెట్ నేమ్ ఆఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, సేమ్ ఆన్ చేంజ్ ఈవెంట్ లిజనర్ అయిపోయాక వాల్యూ ఈక్వల్ టు నేమ్. సరిపోయింది. ఎప్పుడైతే ప్రొసీడ్ అన్న బటన్ కొట్టామో అప్పుడు మనకి ఏం వెళ్ళాలి, ఈ యూజర్ పేజ్ ఉంది కదా, ఈ యూజర్ పేజ్కి వెళ్ళాలి. దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాయండి, ఫంక్షన్ గో టు యూజర్ పేజ్. ఓకేనా. ఈ యూజర్ పేజ్లో మనం ఏం చేస్తున్నామంటే నావిగేట్ అంటే ఏది, ఇది నావిగేట్. ఈ నాబార్లో మనం ఏం పెట్టామో ఇది కదా పెట్టాము, ఇది ఇలా కాపీ చేయండి. కాపీ చేసి పెట్టండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫార్మాట్ స్ట్రింగ్ వాడతాము. ఇందాక జశ్వంత్ అని ఉండేది కదా, ఆ జశ్వంత్ ప్లేస్లో ఈ నేమ్ అని పెడతాం. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రొసీడ్ అన్న బటన్ కొట్టామో ఆన్ క్లిక్
యారో ఫంక్షన్ వాడి మనం ఏ ఫంక్షన్ పిలుస్తామో ఈ గో టు యూజర్ పేజ్ అనే ఫంక్షన్ పిలుస్తాము. ఇప్పుడు ఈ హోమ్ పేజ్కి వెళ్ళాము, వెల్కమ్ దిస్ ఇస్ హోమ్ పేజ్ అని వచ్చింది. ఇప్పుడు జశ్వంత్ అని కొట్టాము, ప్రొసీడ్ కొడితే ఇక్కడ చూసారా హాయ్ జశ్వంత్ గుడ్ టు సీ యూ. ఇప్పుడు నిఖిల్ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ చూసారా హాయ్ నిఖిల్ గుడ్ టు సీ యూ. ఓకే, ఇక్కడ చూడండి యూఆర్ఎల్లో కూడా మారుతుంది. ఇంతకు ముందు యూజర్ / ఓన్లీ జశ్వంత్ అని వచ్చేది, ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ అని ఉంది. ఇదేదో నేను మీకు రౌటర్ కోసం చెప్తున్నట్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఉంది. కళ్యాణ్ అన్నాడు ఇంకో దేశం అనమాట. ఓకే, సో ఈ కళ్యాణ్ అన్నాడు ఇది. ఇంకా చాలా మంది ఉన్నారు, రఘు అని ఉంటుంది, రఘు అని కొడితే ఇది అలా వస్తుంది. ఓకే, సో ఇదనమాట డైనమిక్ యూఆర్ఎల్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి నెస్టెడ్ రౌట్స్. సో నెస్టెడ్ రౌట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ యాప్ నేమ్ /dashboard/settings ఉంటాయి. ఓకే, మళ్ళీ సేమ్ అలానే యాప్ నేమ్ /dashboard/profile ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మొత్తం ఈ రెండు యూఆర్ఎల్స్లోని యాప్ నేమ్ /dashboard కామన్. ఓకే, మారిందల్లా ఇక్కడ ఈ సెట్టింగ్స్ ప్రొఫైల్. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, డాష్బోర్డ్ వరకు కామన్ కాబట్టి ఇది పేరెంట్ రౌట్, లోపల చైల్డ్ రౌట్స్ ఉంటాయి. చైల్డ్ రౌట్స్ అంటే ఏంటి, సెట్టింగ్స్, ప్రొఫైల్. ఓకే, సో దీన్నే మనం నెస్టెడ్ రౌట్స్ అంటాం. ఇప్పుడు దాన్ని మనం ఎలా చేస్తాము అంటే, యాప్ కాంపోనెంట్కి వెళ్ళండి. సో ఇవి ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన రౌట్స్ అనమాట. ఓకే, సో మళ్ళీ ఇంకొక రౌట్ క్రియేట్ చేయండి, పాత్ డాష్బోర్డ్. ఓకే, డాష్బోర్డ్ వరకు వెళ్ళాక ఎలిమెంట్ అందాక మామూలుగా డాష్బోర్డ్ అని ఇచ్చండి, డాష్బోర్డ్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసిన దానిలాగా సెల్ఫ్ క్లోజింగ్ కాదు, ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు ఇక్కడ వరకు అయినవన్నీ అదే ఓపెనింగ్ ట్యాగ్ అదే క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ చూసారా అదే ఓపెనింగ్ అదే క్లోజింగ్, బట్ ఇక్కడ ఇది ఓపెనింగ్ ట్యాగ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఈ లోపల రౌట్ పాత్ సెట్టింగ్స్ ఎలిమెంట్ సెట్టింగ్స్. ఓకే, ఇంక ఇది మళ్ళీ సేమ్ సెల్ఫ్ క్లోజింగే, ఇన్నక్కర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి యూఆర్ఎల్లో డాష్బోర్డ్ వెళ్తే ఇక్కడ చూసారా డాష్బోర్డ్ అని వచ్చింది, ఫైన్. ఇప్పుడు మనకి డాష్బోర్డ్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఈ డాష్బోర్డ్కి ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. ఓకే, dashboard.jsx. ఇప్పుడు ఈ డాష్బోర్డ్లో ఇంపోర్ట్ రియాక్ట్, సేమ్ అలానే ఇంపోర్ట్ అవుట్లెట్ అని ఉంటుంది. ఓకే, అవుట్లెట్ దీనికి ఇదంతా నేను అప్పుడు చెప్తా. ఫంక్షన్ డాష్బోర్డ్ రిటర్న్ ఓపెన్ క్లోజ్. ఇక్కడ మీరు సేమ్ ఇందాక ఇచ్చినట్టు h1 ట్యాగ్ ఇవ్వండి డాష్బోర్డ్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ అవుట్లెట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇక్కడ పెట్టాలి. సో ఈ అవుట్లెట్ ఏంటి అంటే ఒక ప్లేస్ హోల్డర్ ఇదిలా అనమాట, ప్లేస్ హోల్డర్ కాంపోనెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఈ డాష్బోర్డ్ రౌట్ లోపల ఇంకా చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ చైల్డ్ ఎలిమెంట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాము అని చెప్పి జస్ట్ ప్లేస్ హోల్డర్కి ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఈ డాష్బోర్డ్ ప్లేస్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి కదా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ డాష్బోర్డ్ ఇంపోర్ట్ డాష్బోర్డ్. ఇప్పుడు ఈ h1 ప్లేస్లో డాష్బోర్డ్ పెట్టాము. ఓకేనా, ఇప్పుడు మనం సేమ్ డాష్బోర్డ్ వరకు వెళ్ళాం, డాష్బోర్డ్ అని వచ్చింది. డాష్బోర్డ్ లోపల ఏమున్నాయి, ఇవి ఉన్నాయి సెట్టింగ్స్ అన్నవి. ఓకేనా, ఇప్పుడు సెట్టింగ్స్ అన్నది పెట్టాం. ఇక్కడ చూసారా సెట్టింగ్స్ అన్నది వచ్చిందా. మనం కావాలంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక చైల్డ్ క్రియేట్ చేయాలి, ప్రొఫైల్. ఓకే, ఇక్కడ దీని బదులు ప్రొఫైల్ అని వచ్చింది. ఇక్కడ లాస్ట్లో డాష్బోర్డ్ తర్వాత సెట్టింగ్స్ బదులు ప్రొఫైల్ అని పెట్టింది. ఇక్కడ చూసారా ఈ ఎలిమెంట్లో ఏం చేస్తున్నామో ప్రొఫైల్ అన్నది కూడా ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రొఫైల్ అన్నది ఇలా వెళ్ళి ఈ డాష్బోర్డ్ కాంపోనెంట్ ఉంది కదా, డాష్బోర్డ్ కాంపోనెంట్లో అవుట్లెట్ ఎక్కడైతే ఉందో అవుట్లెట్ ప్లేస్లోకి ఇది వచ్చేస్తుంది. నెస్టెడ్ ఎలిమెంట్స్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కొద్దిగా కష్టమైనా సరే పర్వాలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి మీకు కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ప్లేస్లో నేను ఆల్రెడీ 2 పేజ్ క్రియేట్ చేశాను, settings.jsx profiles.jsx అని. దానిలోకి వెళ్ళండి, వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ profile.jsx. ఇప్పుడు ఈ ప్రొఫైల్ ప్లేస్లో మనం ఏం చేస్తాము, ప్రొఫైల్ కాంపోనెంట్ పంపిస్తాం.
ఓకే, మనం ఇక్కడ డైనమిక్ యూఆర్ఎల్ చేసాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా చేయొచ్చు. నేమ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రొఫైల్లోకి వెళ్ళండి, వెళ్ళి ఇంపోర్ట్ యూజ్ params. ఓకే, నేమ్ ఈక్వల్ టు యూజ్ params. దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే ఏమవుతుంది, డాష్ బోర్డ్ తర్వాత జశ్వంత్ అని ఇవ్వండి. ఇక్కడ చూసారా జశ్వంత్ ప్రొఫైల్ అని వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, యూఆర్ఎల్లో డాష్ బోర్డ్ /జశ్వంత్ అని ఇచ్చాము, /జశ్వంత్ ఇక్కడ పడుతుంది. పడ్డాక దాని తర్వాత ఏముంది, ప్రొఫైల్ అంటే ఇది. అప్పుడు ఈ ఎలిమెంట్ ఇలా వెళ్ళి ఈ డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్లో అవుట్లెట్ ఉంది కదా, ఆ అవుట్లెట్ లోపల పడుతుంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ ప్రొఫైల్లో ఈ హోల్ యూఆర్ఎల్లో ఈ నేమ్ ప్లేస్లో ఏముంది, జశ్వంత్ ఉంది. ఆ జశ్వంత్ని తీసుకొచ్చి ఈ నేమ్కి అసైన్ చేస్తున్నాం. అప్పుడు ఆ నేమ్ తీసుకొచ్చి దీనికి ప్రింట్ చేస్తున్నాం. సో ఇది నెస్టెడ్ రౌట్స్ కదా. ఓకే, చెప్పినప్పుడు నేనే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇంకోసారి చూడండి, తప్పలేదు. ఓకే, నెక్స్ట్ ఈ క్యాచ్ ఆల్ రౌట్ ఫర్ 404 పేజ్, ఇది ఆల్రెడీ చెప్పా మీకు. ఇందాక మనం చూసాం కదా, ఏం చేసామా, లాస్ట్లో ఈ స్టార్ మార్క్ పెట్టాం కదా. సో ఈ స్టార్ మార్క్ అంటే ఏంటి, ఏది సెట్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఇదే ఉంది, ప్రొఫైల్ బదులు జశ్వంత్ /అబౌట్ అని ఇచ్చాము. యూఆర్ఎల్ ఉందా, లేదు కాబట్టి ఇన్కరెక్ట్ రౌట్. ఓకే, సో ఇది 404 అనమాట. పోనీ ఏదో 404 అని మెన్షన్ చేసే కదా, ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం తీసేసి రీఫ్రెష్ చేశాను, 404 పేజ్ నాట్ ఫౌండ్ అని. ఇక్కడ చూసారా జశ్వంత్ ప్రొఫైల్, ఇదంతా సరిపోయింది. కాబట్టి మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఇంకా వస్తాయి, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అర్థం అయ్యే వరకు, అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు మిమ్మల్ని కమ్మేస్తారు అనుకుంటే ఇన్స్టాకి వచ్చేయండి, అక్కడ మాట్లాడదాం. ఓకే, సో నేను ఈ వీడియోలో వాడిన ఈ ప్రెజెంటేషన్ కోడ్ ఇదంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి వచ్చేసి ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే రెఫరెన్స్ కోసం. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, అండ్ మీరు కూడా మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియో వద్దాం. బై.